ఇక్కడ కాపు నాయకులకి తెలుగుదేశం పార్టీలో సామాజిక వర్గ పరంగా ఎక్కువ ప్రోత్సాహం ఉండట్లేదు అని ఒక పక్కన చెప్తా ఉన్నారు. మీరు ఇక్కడ జనసేన వచ్చి ఇక్కడ జనసేనకి అలర్ట్ చేసిన తర్వాత మీరు జనసేనలోకి వెళ్లకుండా తెలుగుదేశంలోనే అది మండల బుద్ధప్రసాద్ గారితో మీ ప్రయాణం చాలా ఎక్కువ కాలం ఉంది. అక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఎందుకున్నారు? పార్టీ ఇప్పుడు ఆయన నిర్ణయం కాబట్టి ఆయన కూడా అడగలేదు సార్. ఆయన ఒత్తిడి చేసి తను రాజన్న అనే లేదు. ఆయన కూడా పార్టీకి మనకి గుర్తింపిస్తుంది కదా ఈ పార్టీ. నాకు ఈ పార్టీలో ఇప్పుడు ఉన్న నాయకులు ఎక్కడికి వెళ్ళినా, జిల్లాలో వెళ్ళినా, రాష్ట్రంలో వెళ్ళినా పలానా పదం అంటే రెస్పాండ్ అవుతున్నారు, ఏంటి పని అంటే ఫోన్ చేస్తున్నారు. అన్ని జిల్లా నాయకులు కానీ, మండల నాయకులు కానీ, నియోజకవర్గంలో మనకి ఏ మీటింగ్కి వెళ్ళినా స్టేజ్ మీద కాకేసి ఒక గౌరవం విలువ ఇస్తున్నారు మనకి ఆ పార్టీలో. ఈ పార్టీలో కూడా ఇప్పుడు నాయకుడు కుర్రోళ్ళు కూడా 50% 70% నాయకులు ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఏం చేసిన వాళ్ళే చేస్తారు. వాళ్ళే జనసేన కుర్రోళ్ళే, జనసేన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని కూటమి కలిసి చేయమని అనే ఉద్దేశం ఉన్నారు. ఏదైనా నా మంచి మీద ఉన్నారు వీళ్ళు. అలా ఉద్దేశం ఉంటే ఇప్పుడు జనసేనలో చేరేవాడిగా నేను అసలు వెళ్ళే ఉద్దేశంగా లేదు. నాకు ఉన్నందుకు రాజకీయాలు ఉన్నందుకు టీడీపీలో ఉంటాను.